వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు చికెన్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్లో చాలా త్వరగా అయిపోతుంది. మనం పావు గంటలో రెడీ చేసుకోవచ్చు అనమాట. స్టవ్ మీద బాణీ పెట్టుకుని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని 3 గుడ్లు ఇలాగా కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని మనం ఒకే ఆమ్లెట్ కింద వేసేసుకుని ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా తిన్నది చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. దీంట్లో మనం కొంచెం సాల్ట్ పసుపు మాత్రమే వేసామన్నమాట ఆమ్లెట్ని. ఆమ్లెట్ ఇలా వేసుకుని రెడీ చేసి పక్కన పెట్టేసుకుని మళ్ళీ బాణీ పెట్టుకుని దాని మీదతోనే 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నాం. మళ్ళీ మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు దోరగా వేయించుకోవాలి. మంటను మట్టుగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేయించేసుకుని మనం ముందుగా చికెన్ బాయిల్ చేసి చిన్న ముక్కల కింద ఫ్రై చేసుకున్నాం అన్నమాట. ఇవి కొంచెం కొత్తిమీర వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్ ముక్కలు కూడా దాంట్లో వేసుకున్న ఆమ్లెట్ చిన్న మనం కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలన్నమాట. తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే మనకి బాగుంటుంది కనుక టేస్ట్. దీంట్లో మనం తినేదాన్ని బట్టి కారం, 1 స్పూన్ కారం, టేస్ట్ తగ్గ సాల్ట్, గరం మసాలా పౌడర్ 1 స్పూను. దీంట్లో మనం ఇంట్లో చేసుకున్నదన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఆచి గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ సాసు, 2 స్పూన్లు ఏమో రెడ్ చిల్లీ సాసు. ఇవి లేకపోయినా పర్వాలేదు, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. వేసుకుని ఒకసారి దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వండుకుని పక్కన పెట్టుకున్న రైస్ 250 గ్రామ్స్ రైస్ అనమాట. అంతా వేయించడం కుదరక నేను కొంచెం వేసాను. ఇది పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో అదిరిపోయి సూపర్ టేస్ట్తో చాలా